నమస్కారం. నా పేరు డాక్టర్ ఉరు ధవన్ మరియు ఈరోజు ఈ వీడియోలో మనం యంత్రం గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే తరచుగా ఎవరైనా రోగి ఉంటే ఫిజియోథెరపీ చేయించుకోవడానికి వెళ్తున్నప్పుడు అప్పుడు ఫిజియోథెరపిస్ట్ ఏమి చేస్తాడు అంటే కొంచెం వ్యాయామం చేయిస్తాడు మరియు ఆ తర్వాత అరగంట లేదా పావుగంట రోగికి మసిల్ స్టిమ్యులేటర్ లేదా టెన్షన్ యంత్రం పెట్టి వదిలేస్తారు. ఈ మసిల్ స్టిమ్యులేటర్ ఏమి చేస్తుంది లేదా ఈ టెన్స్ యంత్రం ఏమి చేస్తుంది? రోగికి ఏ ఆలోచన ఉండదు. అది తనకు ఉపయోగకరమా లేదా కాదా అని అతనికి ఏ ఆలోచన ఉండదు. కానీ అది ఫ్యాన్సీగా అనిపిస్తుంది. రోగికి అనిపిస్తుంది నేను పెట్టుకుంటే అది నా దగ్గరికి వస్తుంది. నేను తలుపు దగ్గర నుంచి నడవడం ప్రారంభిస్తాను. కానీ అలా జరగదు. టెన్స్ యంత్రం పెట్టుకుంటే కొంచెం కొంచెం షాక్లు వస్తుంటాయి. రోగికి అనిపిస్తుంది నా కండరాలకు శక్తి వస్తోంది. నేను ఇప్పుడే నడవడం ప్రారంభిస్తాను. అది జరగదు. మీరు ఈ యంత్రం ఎలా పనిచేస్తుందో, దానివల్ల నాకు ఏం లాభం ఉంటుందో అర్థం చేసుకోవాలి. మరి మొదట ప్రారంభిస్తాము. త్వరగా మేం మెదడు షాక్‌ను అర్థం చేసుకుంటాము అంటే, పక్షవాతం మాకు ఎలా వచ్చింది? పక్షవాతం అంటే మీ చేతులు, కాళ్ళు కదలకపోవడం ఖచ్చితంగా. కానీ సమస్య మీ చేతులు, కాళ్ళలో కాదు. సమస్య మీ మెదడులో ఉంటుంది. మెదడులో క్లోట్ వచ్చింది. నరాలు పగిలాయి. దాంతో మీ చేతులు, కాళ్ళను కదిలించే మెదడు భాగం ఇప్పుడు పనిచేయడం లేదు. కానీ మేము ఏమి చేస్తున్నాము? మేము చేతులు, కాళ్లకు షాక్‌లిస్తున్నాము, కరెంట్ ఇస్తున్నాము, అవి కదలాలని. దాంతో మన మసిల్స్‌లో శక్తి రావచ్చు. మసిల్స్ బలంగా మారవచ్చు. కానీ మెదడు మసిల్స్‌ను కదిలించే శక్తి రాదు. అందుకే మసిల్ స్టిమ్యులేటర్ లేదా టెన్స్ మెషిన్ మెదడు స్ట్రోక్ పేషెంట్లకు సలహా ఇవ్వబడదు. మీరు మీ మెదడుపై పని చేయాలని, మీ మసిల్స్‌పై కాదు. అర్థం చేసుకోవాలి. మసిల్స్ బాగానే ఉన్నాయి. మీ చేతి బాగానే ఉంది. ఎముక విరగలేదు, మాంసం చీలలేదు, ఎలాంటి కోపం లేదు, ఏమీ కాలేదు మీకు. కాబట్టి మీ దృష్టి చేతులు, కాళ్లపై ఉన్నంత వరకు మీకు సౌకర్యం లభించదు. కొంచెం పైకి మీ మెదడులోకి వెళ్ళి ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మెదడులో నష్టం జరిగిన భాగం ఆ చేతిని నడిపిస్తోంది కదా! అందుకే దీన్ని పూరించండి. చేతి స్వయంగా కదిలితే మనం ఏమి చేయాలి? మన మెదడును అర్థం చేసుకోవాలి. ఎప్పుడు మన మెదడును అర్థం చేసుకుంటామో, మెదడు ఎలా తనలో మార్పులు తీసుకువస్తుందో, అప్పుడు మన ప్లేసిస్ మెదడు షాక్ అది చాలా వేగంగా బాగుపడటం ప్రారంభిస్తుంది. నేను మీకు ఇది అర్థం చేసుకుంటాను ఒక చిన్న ఉదాహరణతో. మీ శరీరంలో ఎక్కడైనా చర్మం మీద గాయం అయితే అది స్వయంగా నయం అవుతుంది కదా! అక్కడ ఒక మచ్చ ఉండవచ్చు. అక్కడ కొంచెం మందంగా ఉండవచ్చు. కానీ అది నయం అవుతుంది స్వయంగా. ఇలాగే మెదడులో క్లాట్ వచ్చినప్పుడు లేదా నరాలు చీలినప్పుడు మెదడులో కూడా నష్టం జరిగింది. అప్పుడు మెదడులో కూడా ఒక విధమైన యంత్రాంగం ఉండవచ్చు. దాని ద్వారా ఆ గాయం నయం అవుతుంది. అందుకే మీకు పక్షవాతం వచ్చినప్పుడు ఆ రోజు గుర్తు చేసుకోండి. మీరు అసలు నడవలేకపోయారు, మాట్లాడలేకపోయారు, కూర్చోలేకపోయారు. కానీ తర్వాత 2, 3 నెలల్లో కొంచెం కదలడం మొదలుపెట్టారు, నడవడం మొదలుపెట్టారు, మాట్లాడడం మొదలుపెట్టారు. ఎందుకు అంటే ఆ గాయం నయం అవ్వడం మొదలైంది. మరియు అది కూడా ఎలా? చర్మం యొక్క కణాలు మరియు ఇతర చర్మ కణాలు ఉంటాయి. 1, 2, 2, 6 అవుతాయి మరియు అవి పెరుగుతాయి మరియు అవి ఒకదానికొకటి అంటుకుంటాయి. కానీ అలా మెదడులో ఉండదు. మెదడులో న్యూరాన్ కణాలు ఉంటాయి. అవి తమ సంఖ్యను పెంచుకోలేవు. అంటే ఒక కణం మరొక కణాన్ని ఉత్పత్తి చేయలేను. ఇది మన నాడీ వ్యవస్థలో ఒక సమస్య. కానీ మనం ఏమి చూస్తున్నామంటే అయినప్పటికీ మన మెదడులో మెరుగుదల జరిగింది. అది న్యూరోప్లాస్టిసిటీ వల్ల జరిగింది. మీ స్క్రీన్‌పై చూడండి. ఇక్కడ ఉన్న 2 కణాలు క్రమంగా పెరుగుతున్నాయి. తరువాత వాటి సంబంధాలు ఒకదానికొకటి చేతులు కలుపుతున్నాయి. ఇప్పుడు మెదడులో ఈ ఒక కణం ఎంతమంది ఇతర కణాలతో సంబంధం కలుపుతుంది? అది మన మెదడు ఎంత అభివృద్ధి చెందుతుందో దానిపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల మీరు స్క్రీన్‌పై చూసినట్లయితే కణాలు తమ పరిమాణాన్ని పెంచుకున్నాయి మరియు తమ సంబంధాలను పెంచుకున్నాయి. ఈ కారణంగా మన మెదడులో మెరుగుదలలు జరిగాయి. అందువల్ల ఈ మెరుగుదల చక్రం, ఈ మెరుగుదల దశను కొనసాగించాలి. ఎందుకంటే ఎక్కువ మంది రోగులలో మొదటి 6 నెలల్లో మెరుగుదల జరుగుతుంది. ఈ కారణంగా నడవలేని రోగి నడవడం ప్రారంభిస్తాడు. మరియు మెదడులో ఈ ప్రక్రియ ఆగిపోతే రోగిలో మెరుగుదల కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత మునుపటి మందులు వాటితో మనకు ఉపశమనం కలిగింది. అదే వ్యాయామం, అదే ఫిజియోథెరపీ చేయించుకుంటే ఉపశమనం ఆగిపోతుంది.
మరియు ఇది ఒక సమయం వస్తుంది అక్కడ రోగి నిరుత్సాహపడటం ప్రారంభిస్తాడు. ఇప్పుడు రోగి నిరుత్సాహపడినప్పుడు సాధారణంగా ఏమవుతుంది అంటే ఫిజియోథెరపీకి వెళ్తున్నప్పుడు డాక్టర్ గారు దీనివల్ల ఉపశమనం రావడం లేదు, డాక్టర్ గారు నాకు ఇది కావడం లేదు అని చెబుతారు. అప్పుడు ఆయన ఏమి చేస్తారు? మీరు రోగిపై యంత్రాన్ని అమర్చుతారు. రోగి పడుకున్నాడు, మీరు యంత్రాన్ని అమర్చారు. అప్పుడు అక్కడ ఫిజియోథెరపీ పని సులభమవుతుంది, కానీ మీకు కష్టాలు మొదలవుతాయి. కాబట్టి మీరు ఈ యంత్రాన్ని ఇంటర్నెట్లో స్వయంగా శోధించండి. వాటి పని అర్థం చేసుకోండి మరియు వాటి ప్రయోజనాన్ని రోగిలో అర్థం చేసుకోండి. తర్వాత వాటిని ఉపయోగించండి. నా పక్షాన ప్రారంభ దశలో వీటికి ఎటువంటి పాత్ర ఉండదు. మీ కండరాలు బాగున్నప్పుడు, మీ కండరాలు చాలా బలహీనంగా మారినప్పుడు 2-3 సంవత్సరాలు యంత్రం లభించలేదు. అవి మృదువుగా మారాయి, ఎండిపోయాయి. ట్రోఫీ జరుగుతోంది. అప్పుడు మసిల్ స్టిమ్యులేటర్ పనిచేస్తుంది. మీరు చాలా ఎక్కువ నొప్పిని అనుభవిస్తే అప్పుడు టెన్స్ పని చేస్తుంది. అందువల్ల మీ కండరాలు బాగున్నప్పుడు మీకు ఈ యంత్రం అవసరం లేదు. ప్రారంభ దశలో అసలు అవసరం ఉండదు. కాబట్టి వీటిపై మీరు ఏమీ చేయకూడదు. మీ సమయాన్ని వృధా చేయకూడదు. మీరు దృష్టి పెట్టాల్సింది నా పురోగతి ఎలా ఉంది అనే దానిపై. అది ఆక్యుపేషనల్ థెరపీ ద్వారా వస్తుంది. కాబట్టి ఆక్యుపేషనల్ థెరపీపై నేను చాలా వీడియోలు తయారు చేశాను. దాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఛానెల్లో మీరు చూసే అన్ని వీడియోలలో మీకు రోగుల వీడియోలు కనిపిస్తాయి మరియు మీకు చాలా స్పష్టమైన ఆలోచన వస్తుంది. మీరు ముందుకు ఎలా వెళ్ళాలో ఈ వీడియో ద్వారా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. అయినప్పటికీ మీ మనసులో ఏదైనా సందేహం ఉంటే, ఏదైనా అడగాలనుకుంటే మీరు ఎప్పుడైనా స్వాగతం అనుమతించండి. నమస్కారం.